లాస్ట్ వీడియోలో శివుడి గుడి డీటెయిల్స్ చెప్తా అని చెప్పా కదా. హియర్ ఈస్ దిస్ గాయ్స్. హాయ్ గైస్. వీడియో చూసే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన శివుడి గుడి చాలా బాగుంది కదా. ఈ గుడికి చాలా చరిత్ర ఉంది. ఇది మా డాడీ వాళ్ళ తాతల కాలం నాడు కట్టించారు. గుడేంటి ఇలా ఉంది అని చూస్తున్నారా? గుడికి అయితే ఇప్పుడు పూజలు చేయడం లేదు. ఎందుకంటే ఒకప్పుడు గుడి చుట్టుపక్కన ఇల్లులు అయితే ఉండేవి. ఇక్కడి వారు ఒడ్లు దంచేవారు. ఆ రోకన్ల పోటు తట్టుకోలేక శివుడు ఏట్లో అడుగు వేసి వెళ్ళిపోయాడు. ఒక అడుగు ఏటి మధ్యలో వేశాడు. ఇంకో అడుగు ఎండ్లపల్లి అనే గ్రామంలో వేశాడు. ఇప్పటికీ ఆ అడుగు గుర్తులు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే మూసి ఏరు. ఆ ఏటి మధ్యలో ఒక అడుగు వేశాడు. అక్కడ కనిపించే గుడి ఎండ్లపల్లి గ్రామంలోని శివుడి గుడి. ఆ గుడిలోకే మన శివుడు ఏరు మధ్యలో నుండి వెళ్ళిపోయాడు. అయితే గుడిని స్థాపించేటప్పుడు కొంత ధనాన్ని బిందెలలో దాచి గుడి కింద భాగంలో ఉంచి నందిని ఉంచారు. అయితే శివుడు వేరే ఊరికి ఎండ్లపల్లికి వెళ్ళిపోయాక కొంతమంది దొంగలు గుడి బండల కింద బాంబులు పెట్టి గుడిని పేల్చారు. నందిని కూడా పేల్చారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే. 35-40 years బ్యాక్ మూసీలో వరద వచ్చి ఊరంతా మునిగిపోయిందంట. అందుకే ఇక్కడ మనకి ఇల్లులు కనబడట్లేదు. వేరే దగ్గర కట్టుకున్నారు ఇల్లులు. ఇక్కడ కనిపించే చెట్టు మర్రి చెట్టు. అక్కడ కనిపించే ద్వారం నుంచే గుడి లోపలికి వెళ్తారు. ఇంతే గాయస్ ఈ గుడి చరిత్ర. ఓకే మరి, బాయ్.